ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఒక ఆశయం కోసం, హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు, వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల. అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు, అతను చేశాడు. కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా? ఆశయం ఒక్కటే నాకు తెలిసి, తండ్రి కొడుకులు అవినీతిలో కోట్లు సంపాదించడం, అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం, అదేవిధంగా కేసులను తారుమారు చేయించటం, కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం. ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు. అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు. అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పుంటే బాగుండేది. కడపలో మహానాడు పెట్టడమే గొప్పగా భావిస్తున్నారంటే, ఒక 20,000 మంది పోలీసులు పెట్టుకొని చుట్టూరా కూడా అక్కడ జనమేమో రాలేదు, పోలీసులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వీళ్ళు కడప ఇంటికి వెళ్ళి, ప్రజల ఇళ్ళకి వెళ్ళి, మేము మీ ఇంటికి వచ్చాము, అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా, ధైర్యం ఉందా?